తాడేపల్లిలో మాజీ మంత్రి బొత్స మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏం చెప్పండి. మళ్ళీ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాటలు చూస్తే కోటలు దాటిపోయి ఆకాశాలు దాటిపోతుంటాయి, కానీ ఆచరణలో మాత్రం ఒకటి కనిపించదు. ఈ కారణందే కాదు, ఏదైతే భారత రాజ్యాంగంలో సామాన్య ప్రజలకు వచ్చి ఇచ్చిన హక్కు ఏంటి? విద్యా, వైద్యం. కదా, రైట్ టు ఎడ్యుకేషన్. అరే దానికి తొడులు పొలుస్తారుగా. విద్య అయితే అది అడిగెక్కేసింది, ఎంతసేపు ఏదేదో మాట్లాడడం. ఎంత అందంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ ఉండేవండి అప్పుడు. ఏ రకంగా గ్రామాల్లో ప్రజలు వచ్చి దాన్ని చూసి ఆనందించి మా పిల్లవాడు ఇక్కడే చదువుకోవాలి, కాన్వెంట్ల కంటే ఇక్కడే బాగుంది అనుకునే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారండి. అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలో పోటీతత్వంతో ఉండేటట్లు ఎవరైతే ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు వచ్చి ఇంగ్లీష్ బోధన చేసేవారండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అన్ని రాష్ట్రాలు పోటీతత్వంగా ఉండడానికి వచ్చి సిబిఎస్ సిలబస్ని తీసుకొచ్చి ఏ రకంగా పిల్లలకి వచ్చి చదవాలని ఏర్పాటు చేసి ఒక ప్రణాళికని రూపొందించిందండి గత ప్రభుత్వంలో. ఒకటి కాదు, రెండు కాదు. నన్ను ఎప్పుడో చూశాను, ఏదో ఈ పిల్లల తాలూకా మాక్ అసెంబ్లీని ఒక చిన్న ఐటెం చూశాను. అది మీ మనసు ఏ విధంగా వాళ్ళకంట ట్యాబ్లు ఇస్తే ట్యాబ్లో గేమ్లు ఆడుకునేవారని పిల్లలతో చెప్పిస్తారా? సిగ్గుందా అసలు? మీకేమైనా ఆలోచన ఉందా?